వెల్కమ్ టు లాలనర్. ఈ వీడియోలో మనం కన్జ్యూమర్ ఫోరంలో కేసు ఎలా ఫైల్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా కోర్టుకు వెళ్లే ముందు మీరు సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేసినట్లు ఆధారాలు ఉండాలి. కంపెనీ కస్టమర్ కేర్ ఫోన్ చేసి కంప్లైంట్ నెంబర్ తీసుకోండి. వారి అధికారిక ఈమెయిల్ ఐడికి మీ సమస్యను వివరిస్తూ మెయిల్ పంపండి. ఇది కోర్టులో ప్రాథమిక సాక్ష్యంగా పనిచేస్తుంది. నెక్స్ట్, లీగల్ నోటీస్ జారీ చేయడం. ఇది కేసులో అత్యంత కీలకమైన అడుగు. చాలా సమస్యలు ఈ దశలోనే పరిష్కారం అవుతాయి. ఏం రాయాలంటే, నేను ఫలానా తేదీ మీ సేవను పొందాను, అందులో ఈ లోపం ఉంది, దీనివల్ల నాకు ఆర్థికంగా మానసికంగా నష్టం జరిగింది. ఈ నోటీస్ నుండి 15 రోజుల లోపు నాకు పరిష్కారం చూపండి. లేని పక్షంలో నేను వినియోగదారుల కమిషన్ ఆశ్రయిస్తాను. ఎలా పంపాలంటే, నెక్స్ట్, రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలెడ్జ్మెంట్ ద్వారా పంపాలి. కంపెనీ వారు నోటీస్ అందుకున్నప్పుడు పోస్ట్ ఆఫీస్ వారు మీకు ఒక సంతకం చేసిన కార్డును, అంటే అక్నాలెడ్జ్మెంట్ కార్డును వెనక్కి పంపుతారు. దాన్ని జాగ్రత్తగా దాచుకోండి. నెక్స్ట్, సరైన కమిషన్ గుర్తించడం. మీరు కోరే పరిహారం బట్టి ఎక్కడ ఫిర్యాదు చేయాలో నిర్ణయించుకోవాలి. జిల్లా కమిషన్ 50 లక్షల లోపు విలువైన కేసులు జిల్లా కమిషన్లో నమోదు చేయాలి. నెక్స్ట్, 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు అయితే రాష్ట్ర కమిషన్లో ఫిర్యాదు చేయాలి. నెక్స్ట్, 2 కోట్ల కంటే ఎక్కువ ఉంటే జాతీయ కమిషన్లో ఫిర్యాదు చేయాలి. మీ నివాస ప్రాంతంలో లేదా సదరు కంపెనీ ఆఫీస్ ఉన్న ప్రాంతంలో కమిషన్లో ఫిర్యాదు చేయవచ్చు. నెక్స్ట్, ఫిర్యాదు పత్రాన్ని రాయడం. ఒక తెల్ల కాగితాన్ని ఈ కింది క్రమంలో వివరాలు రాయండి. హెడ్డింగ్, ఏ కమిషన్లో వేస్తున్నారో దాని పేరు. నెక్స్ట్, పార్టీ వివరాలు, మీ పేరు, అడ్రస్ మరియు కంపెనీ అడ్రస్, అపోజిట్ పార్టీ. నెక్స్ట్, కేసు యొక్క సారాంశం ఏం రాయాలంటే, ఎప్పుడు కొన్నారు, ఎంత చెల్లించారు, లోపం ఎక్కడ జరిగింది, కంపెనీ వారు ఎలా స్పందించారు, తేదీల వారీగా రాయాలి. నెక్స్ట్, ప్రేయర్, కోర్టు నుండి మీరు ఏం కోరుకుంటున్నారు, అంటే నష్టపరిహారమా, కోర్టు ఖర్చులు, అవన్నీ కూడా రాయాలి. నెక్స్ట్, అఫిడవిట్, పైన చెప్పిన విషయాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తూ మీరు ఒక అఫిడవిట్ను సమర్పించాలి. దీన్ని మీరు సంతకం చేసి ఒక నోటరీ దగ్గర స్టాంప్ వేయించుకోవాలి. సాక్ష్యాధారాల సేకరణ. ఈ క్రింది పత్రాలు కాపీలను సిద్ధం చేసుకోండి. వస్తువు లేదా సేవ యొక్క బిల్లు, వారంటీ లేదా సర్వీస్ అగ్రిమెంట్, మీరు పంపిన లీగల్ నోటీస్ కాపీ మరియు పోస్టల్ రసీదు, అక్నాలెడ్జ్మెంట్ కార్డు, ఫోటోలు, వీడియోలు, ఈమెయిల్ సంభాషణలు. నెక్స్ట్, ఫీజు వచ్చేసి 2026 నిబంధనల ప్రకారం 5 లక్షల వరకు క్లెయిమ్ ఉంటే ఫీజు లేదు. 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంటే 200, 10 లక్షల నుంచి 20 లక్షల వరకు 400. దీన్ని ఆన్లైన్లో లేదా డీడీ రూపంలో చెల్లించవచ్చు. నెక్స్ట్, ఫిర్యాదు దాఖలు చేయడం. ఆన్లైన్లో వచ్చేసి ఈ డాక్యుమెంట్ పోర్ట్లో రిజిస్టర్ అయ్యి దాన్ని పత్రాల్లో పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయండి. ఇది అత్యంత సులభమైన పద్ధతి. నెక్స్ట్, ఆఫ్లైన్, మీ జిల్లాలోని వినియోగదారుల కమిషన్ ఆఫీస్కు నేరుగా వెళ్ళి 3 సెట్ల ఫిర్యాదు పత్రాలను సమర్పించండి. మీరు ఫైల్ చేసిన కేసును కమిషన్ పరిశీలిస్తుంది. ప్రాథమికంగా కేసులో నెక్స్ట్ పస ఉందని భావిస్తే కమిషన్ దాన్ని అంగీకరించి ఎదుటి పార్టీకి నోటీస్ పంపిస్తుంది. వారు 30 నుంచి 40 లోపు తమ సమాధానాన్ని కోర్టుకు సమర్పించాలి. నెక్స్ట్, విచారణ మరియు తీర్పు. ఎదుటివారి పార్టీ సమాధానం ఇచ్చిన తర్వాత కమిషన్ ఇరు పక్షాల వాదనలో వింటుంది. మీరు స్వయంగా వాదించుకోవచ్చు లేదా ఒక ప్రతినిధిని పంపవచ్చు. లాయర్ ఖచ్చితంగా ఉండాలనే నిబంధన లేదు. సాధారణంగా 3 నుంచి 6 నెలల లోపు తీర్పు వస్తుంది. ఒకవేళ తీర్పు మీకు అనుకూలంగా లేకపోతే 30 రోజుల లోపు కమిషన్కి అప్పీల్ చేసుకోవచ్చు. ముఖ్యమైన సూచనలు వచ్చేసి, కాలపరిమితి. సమస్య జరిగిన 2 సంవత్సరాల లోపు కేసు వేయాలి. ఏదైనా సందేహాలు ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ 1915కు కాల్ చేయండి లేదా కన్జ్యూమర్ హెల్ప్ లైన్ పోర్టల్ ముందుకు ఫిర్యాదు చేయండి. వీడియో కాన్ఫరెన్స్, మీరు కోరుకుంటే 2026 నిబంధనల ప్రకారం వీడియో కాల్ ద్వారా కూడా విచారణ హాజరయ్యే వెసులుబాటు ఉంది. ఈ దశలన్నీ పాటిస్తే మీరు ఎవరిపైనా ఆధారపడకుండా అతి తక్కువ ఖర్చుతో న్యాయం పొందవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.